రాష్ట్ర మహాసభలు నెల్లూరు జిల్లాలో ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో జరగబోతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి అనేక మంది నాయకులు ఈ మహాసభ జయప్రదం చేసేదానికి డెలిగేట్స్ కూడా మన నెల్లూరు సింహపురి గడ్డ మీద ఈసారి ఈ రాష్ట్ర మహాసభలు 27వ రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి. ప్రధానంగా ఈ రోజు ఉండేటువంటి అనేక ఈ 3 సంవత్సరాల కాలంలో అనేక జరిగిన పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్తులో పోరాటాలకు శ్రీకారం చుట్టేదానికి ఈ మహాసభల్ని నెల్లూరు గడ్డ మీద జరగబోతున్నాయి. ప్రధానంగా ప్రజల మీద భారాలేసేటువంటి గత ప్రభుత్వంలో ఏదైతే చూసామో ట్రూ ఆఫ్ ఛార్జెస్ గత ప్రభుత్వంలో ప్రజల మీద భారాలేసి ఈ ప్రభుత్వం కూడా ప్రజల మీద భారాలేస్తున్నాయి. ఓ పక్క భారాలతో పాటు మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం అదేవిధంగా అమరావతి ఈ రెండింటిని చూపిస్తున్న గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అదే చేసింది. ఈరోజు ఉండేటువంటి ఉపాధి నిరుద్యోగ సమస్యని పరిష్కారం చేసే దాంట్లో వైఫల్యం చెందారు. బీజేపీ ప్రభుత్వం మనం చూస్తున్నాం. రేపు 5వ తేదీ హెచ్పి ప్రజల మధ్య చీలిక తీసుకొని వచ్చేదానికి విజయవాడలో ఒక పెద్ద ర్యాలీ జరగబోతుంది. ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టి ప్రజల్లో మత సామరస్యాన్ని ఐక్యతను కాపాడేదానికి ఈ రాష్ట్ర మహాసభలు కూడా చర్చిస్తాం. గత 5 ఏళ్లలో ఒకవైపు ప్రయాణం సాగింది. మళ్ళీ 5 ఏళ్లలో కొత్త ప్రయాణం ప్రారంభమైంది. ఎటువైపు నుంచి ఎటువైపుకు వెళుతున్నామో ఎవరికే అర్థం కానటువంటి దశలోకి ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతుందేమోనన్నటువంటి భయము వేస్తోంది. ఏ రంగంలో చూసినా నిన్ననే విడుదలైనటువంటి విద్యారంగ గణాంకాల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ 11వ స్థానంలో ఉంది పాఠశాల విద్యలో. ఇన్ని ఆర్భాటాలు చేస్తున్నప్పటికీ ఏమేమో మాట్లాడుతున్నప్పటికీ భారతదేశంలో ఏ ప్రమాణం వైపు నుంచి చూసినా ఆంధ్రప్రదేశ్ ఏమీ ముందుగా లేదు. ఈ పరిస్థితుల్లో సిపిఎం మహాసభ ఈ రాష్ట్రపు అభివృద్ధికి ఏది సరైన పంథ, ఏది సరైనటువంటి పద్ధతి అనే దాన్ని ప్రధానంగా నిర్ణయిస్తుంది. శాస్త్రీయంగా ఒకవైపున ప్రజలందరికీ ఉమ్మడి ప్రయోజనాలని కాపాడేటటువంటి వైపు నుంచి, సామాజిక న్యాయం వైపు నుంచి జరిగేటటువంటి సమగ్రమైన అభివృద్ధి ఏ రూపంలో ఉండాలనేటటువంటి దానికి ఒక రూపకల్పన చేసే ప్రయత్నం, ఒక మేధోమథనం చేసే ప్రయత్నం, ఒక మార్గదర్శకత్వం వహించేటటువంటి ప్రయత్నం ఈ మహాసభ సూచించబోతోంది. కాబట్టి నెల్లూరు జిల్లా ప్రజానీకం అంతా ఈ మహాసభకి తోడ్పాటు అందించాలని చెప్పి సిపిఎం వైపు నుంచి అదేం మాట్లాడుతోంది, మనకు ఏమి చెబుతోంది అనే వైపు నుంచి చూడాలని చెప్పి అన్ని రకాలైనటువంటి మద్దతు ఈ మహాసభకు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం.